ప్రభుత్వం మీదన వ్యతిరేకత వస్తున్నప్పుడు గుడ్డెద్దు చేలో పడ్డట్టు కాకుండా సమీక్షించుకుని సరి చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉంటుంది. సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్లో ఒకటో అమలు చేసిన ఇంపాక్ట్ పబ్లిక్లో ఒక నెగిటివ్ బాబు సర్కార్కు ఉంది. అట్ ద సేమ్ టైం 4,000 రూపాయలు పెన్షన్ పెంచినందుకు సంతోషం ఉంది, 1,000 రూపాయలు ఏకదం పెంచినందుకు. వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం పట్ల బాధపడ్డటువంటి వాళ్ళు వేరే వ్యవస్థ ద్వారానైనా ఇంట్లో కాకపోయినా ఆ సెంటర్లో నన్ను డబ్బులు ఇస్తున్నందుకు సర్దుకుంటున్నారు. అలాగే రేషన్ వెహికల్ ఇంటి దగ్గరికి రాకపోయినా రేషన్ షాప్కి వెళ్ళి తీసుకుంటున్నప్పుడు ఎట్లాగో సరుకులు తీసుకోవడం అనేసి డబ్బులే తీసుకుంటున్నారు కాబట్టి అది వదిలేశారు, సర్దుకుంటున్నారు. అయితే కరెంటు ఛార్జీల ఇంపాక్ట్ మాత్రం చాలా పబ్లిక్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. బిల్స్ దారుణంగా ఉంటుంటాం, పెంచను అని చెప్పి పెంచడం, అదేమంటే జగన్ పేరు చెప్పడం, తగ్గిస్తానన్న వాళ్ళు పెంచుతూ ఉండటం, ఇది విరక్తి పెరుగుతోంది. ఇట్లాంటి సందర్భంలో సర్ప్లస్ వచ్చింది, మిగిలి వచ్చింది అని మొన్న ఎలక్ట్రిసిటీ వాళ్ళు చెప్పినటువంటి సందర్భంలో ఏదో ట్రూ అప్ ఛార్జీలు కాకుండా ట్రూ డౌన్కి వెళ్ళబోతున్నారట. తద్వారా ఒక వ్యతిరేకతని సరిదిద్దే ప్రయత్నం చేయబోతున్నారు. ఇప్పుడు తల్లికి వందనం తీసుకొచ్చాక మొన్నటిదాకా ఉన్న నెగిటివ్లో సగం పోయింది. ఇప్పుడు మరింత చల్లార్చేందుకు కానీ మధ్యతరగతి వీళ్ళకి కూడా 449 కోట్ల రూపాయలు మొన్న డబ్బులు మిగిలినాయట డిస్కమ్లకి. దీనికి గాను దాన్ని 90 రోజుల్లోగా కమిషన్ ఉత్తర్వులు జారీ చేశాక 2024-25 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ కొనుగోళ్ల తేడాలు వచ్చి డిస్కమ్లు వ్యత్యాసాన్ని ఎఫ్పిపిపిఏ కింద లెక్కిస్తాయి. దీని ప్రకారం కొన్ని డిస్కమ్లు ట్రూఅప్ కింద 842 కోట్లు వసూలు చేయాలని ప్రతిపాదించాయి. అయితే ఈపీడీసీఎల్ ఏకంగా 1,292 కోట్లు ట్రూ డౌన్ కింద తిరిగి చెల్లించాలని కోరిందట. విద్యుత్ కొనుగోలుకు అయిన ఖర్చు వినియోగదారుల నుంచి వసూలు చేసిన మొత్తం వేరువేరుగా ఉంటాయి. ఈ తేడాన్ని డిస్కమ్లు సరి చేస్తుంటే ఒకవేళ కొనుగోలు ఖర్చు ఎక్కువైతే ట్రూఅప్ ద్వారా వినియోగదారుల నుంచి వసూలు చేయడం సహజంగా జరుగుతుంటుంది. అయితే ఒకవేళ తక్కువగా ఉంటే అధికంగా వసూలు చేసిన డబ్బును విద్యుత్ వినియోగదారులకు తిరిగి ఇవ్వాలట. డిస్కమ్లు వినియోగదారుల నుండి ఎఫ్పిపిసిఏ పేరుతో యూనిట్కి 40 పైసలు వసూలు చేసినాయి. ఇలా 3 డిస్కమ్లు కలిపి 2,782 కోట్లు వసూలు చేసినాయి. ప్రతి నెల విద్యుత్ కొనుగోలుకు అయిన అదనపు ఖర్చు మీద వడ్డీని క్వారీయింగ్ కాస్ట్ అంటారు. డిస్కమ్లు ఈ మొత్తాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేసే రాష్ట్రంలో ట్రాన్స్మిషన్ నెట్వర్క్ను బలోపేతం చేయడానికి 12,000 కోట్లతో ప్రాజెక్టులు చేపట్టినట్టు ఆల్రెడీ సిఎస్ విజయానంద్ చెప్పడం. ట్రాన్స్కో చేపట్టిన ప్రాజెక్టుల పురోగతి మీద ఆయన సమీక్ష నిర్వహించడం. గత 2 నెలల్లో 155 కోట్ల విలువైన 7 ప్రాజెక్టులు పూర్తయినాయి. ప్రస్తుతం 8,131 కోట్లతో 62 ప్రాజెక్టులు ఈ దశల్లో ఉన్నాయి. పారిశ్రామిక కారిడార్లు, పట్టణ ప్రాంతాల ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పుకురావడంతో పాటుగా సిఆర్డీఏ ప్రాంతంలో 400 kV 220 kV లైన్ల మార్పు పనులు కూడా ఉన్నాయి. మరో 363 కోట్ల విలువైన 5 ప్రాజెక్టుల అమలు కూడా అనుమతులు కూడా వచ్చేసినాయి. 31 అభివృద్ధి ప్రాజెక్టులకు 3,614 కోట్లతో ప్రతిపాదిస్తే వాళ్ళకే టెండర్లు పిలిచారు. త్వరలో వాటికి సంబంధించిన పనులు కూడా బిగిన్ అవుతాయి. అదే సమయంలో ట్రూ అప్ కాకుండా ట్రూ డౌన్ అంటే తిరిగి డబ్బులు వెనక్కి ఇచ్చేటటువంటి ఆలోచన దిశగా కసరత్తు జరుగుతుందని చెప్తున్నారు. అదే జరిగితే బాబు సర్కార్కు ఒక గొప్ప పాజిటివ్ ఇమేజ్ వస్తుంది.